జై శ్రీరామ్. ఆ మహాబలవంతుడు హనుమంతుడు ఆ లంకాపట్టణాన్ని అంతా అట్లా దహించివేసి సముద్రము దగ్గరకు పోయి తోకను ఉన్న అగ్నిహోత్రాన్ని చల్లార్చుకున్నాడు. అప్పుడు ఆ మహాబలవంతుడికి మనసులో మహాభయము వేసింది. తనను తానే నిందించుకుంటూ, నేను ఈ లంకాపట్టణాన్ని ఎందుకు దహించివేశాను? చాలా చెడ్డ పని చేశాను. కోపము రేగినప్పుడు నిప్పును నీళ్లతో వలె కోపాన్ని తన బుద్ధిబలముతో చల్లార్చుకోవాలి. అట్లా కోపాన్ని అణుచుకునేవారే ధన్యులు. సామాన్యుడికి కోపము వస్తే పాపకార్యాలు చేయకుండా ఉండలేడు. గురువులనైనా చంపివేస్తాడు. పరుష వాక్యాలతో సత్పురుషులను తిరస్కరిస్తాడు. ఇది చెప్పవచ్చును, ఇది చెప్పకూడదు అనే జ్ఞానము ఉండదు. ఇది చేయవచ్చును, ఇది చేయకూడదు అన్న విచక్షణ కూడా ఉండదు. పాము ఎంతో ఓపికతో కుబుసాన్ని వదులుతుంది. అదేవిధంగా ఓర్పుతో కోపాన్ని వదిలిపెట్టవలెను. అట్లా చేయగలిగిన వాడే మగవాడు. కోపము వచ్చినవాడు చెయ్యకూడని పనినైనా చేయడానికి వెనుకాడడు. మాటలతో చేతలతో ఇతరులను జీవితాంతము నొప్పిస్తాడు. గురువులు పెద్దలు అన్న విచక్షణ ఉండదు. ఓర్పు ద్వారా కోపము తగ్గే అవకాశము ఉంది. చాలా బరువు బాధ్యతలు కలిగిన కార్యక్రమాలలో దిగి మౌనంగా పనిచేయడం ద్వారా కోపము మాయమవుతుంది. ఓర్పుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ శ్రమ కోర్చి పనులు చేస్తే కోపము తగ్గిపోతుంది. జై శ్రీరామ్.